హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం బడ్జెట్ అనే ఆప్షన్ గురించి చెప్పుకుంటున్నాం. వాట్ ఈజ్ బడ్జెట్, టు ప్రిపేర్ బడ్జెట్ ఇన్ టాలీ అనే ఆప్షన్ గురించి చెప్పుకుంటున్నాము. సో మన టాలీలో బడ్జెట్ అనేది ఎలా యూజ్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. You could be the muse to my passion. We can make love like an act of God. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ క్లాస్లో కరెన్సీ గురించి చెప్పుకున్నాం. ఫారెన్ కరెన్సీని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునే ఆప్షన్ అకౌంటింగ్ మాస్టర్లో బడ్జెట్ అనే ఆప్షన్ గురించి చెప్పుకోవాలి. ఈ బడ్జెట్ అనే ఆప్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం మన కంపెనీలో ఎవ్రీ మంత్ కానీ లేదా ఎవ్రీ ఇయర్ కానీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ని ముందుగానే ఎంత అమౌంట్ అవ్వచ్చు మంత్లీ వైజ్గా మన కంపెనీకి ఎక్స్పెన్సెస్, లేదా ఇయర్లీ వైజ్గా ఎంత ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, అలాగే ఇన్కమ్స్ వైజ్గా వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఎంత ఇన్కమ్ రావచ్చు, లేదా ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్కమ్ రావచ్చు అని ముందుగానే మనం ఒక అమౌంట్ని ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఆ తర్వాత నుండి కంపెనీలో అకౌంట్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాం. మనం ఎంత టైం పీరియడ్ అయితే సెట్ చేసుకున్నామో 1 మంత్కి కానీ లేదా 1 ఇయర్ కానీ, ఆ టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ వేరియేషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఆ వేరియేషన్ అనేది ఎలా చెక్ చేస్తామంటే, మనం ఎంత అమౌంట్ అయితే ముందు బడ్జెట్‌గా ముందుగానే డిసైడ్ అయ్యి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్నామో, ఆ అమౌంట్‌నే బడ్జెట్ అంటారు. ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత ముందు మనం అనుకున్న అమౌంట్ ఎంత, ఆ 1 మంత్‌కి కానీ లేదా ఆ 1 ఇయర్‌లో గానీ అయిన ఒరిజినల్ అమౌంట్ ఎంత, రెండిటికి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఎంత, మనం అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా అనేది చెక్ చేసుకుంటారు. సో అలా చెక్ చేసేటప్పుడు బడ్జెట్ అనేది ఎక్స్‌పెన్సెస్ గనక ప్రిపేర్ చేస్తే, ఎక్స్‌పెన్సెస్ అనేవి ఆ 1 మంత్‌కి కానీ, 1 ఇయర్‌కి కానీ మనం అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ గనక అయితే, కంపెనీలో బిజినెస్ అనేది మనం అనుకున్నట్టుగా జరగడం లేదు అని అర్థం. సో అలా జరగకపోవడానికి రీజన్స్ ఏంటి? మన కంపెనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మిషనరీ ప్రాబ్లమా? లేబర్ ప్రాబ్లమా? మెటీరియల్ ప్రాబ్లమా? లేదా మనీ ప్రాబ్లమా? సో అనేది చెక్ చేసుకొని ఆన్ ది స్పాట్ డెసిషన్స్ అనేవి తీసుకొని ఏవైతే ప్రాబ్లంగా ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకోవాలి. లేదు, మనం అనుకున్న ఎక్స్‌పెన్సెస్ కన్నా తక్కువ ఎక్స్‌పెన్సెస్ అయినాయి అనుకోండి, కంపెనీలో బిజినెస్ అనేది మనం అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది అని అర్థం. లేదు, మనం ఎంత అమౌంట్ అయితే అనుకున్నామో సేమ్ అదే కరెక్ట్ అమౌంట్ వస్తే, బిజినెస్ అనేది మనం ఎలా అయితే జరగాలి అని అనుకోని కంపెనీ స్టార్ట్ చేసామో ప్రెజెంట్ అలాగే ఉంది అని అర్థం. ఎక్స్‌పెన్సెస్‌కి అయితే ఇలా ఉంటుంది. అదే ఇన్కమ్స్‌కి బడ్జెట్ ప్రిపేర్ చేస్తే, మనం ఆ టైం పీరియడ్ 1 మంత్‌కి కానీ, 1 ఇయర్‌కి కానీ మనం ఎస్టిమేషన్ ఏసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ గనక ఇన్కమ్ వస్తే, కంపెనీలో బిజినెస్ అనేది మనం అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది అని అర్థం. లేదు, మనం అనుకున్న ఇన్కమ్ కన్నా ఇంకా బాగా తక్కువొచ్చిందనుకోండి, సో అలా మనం అనుకున్న దానికన్నా బిజినెస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది అని అర్థం. మనం ఎంత అమౌంట్ అయితే ఎస్టిమేషన్ ఏసామో, అదే అమౌంట్ గనక వస్తే, కంపెనీలో బిజినెస్ అనేది మనం ఎలా అయితే రన్ అవ్వాలనుకుంటున్నామో సేమ్ అలాగే జరుగుతుంది అని అర్థం. ఇన్కమ్ ఎక్కువొస్తే దాన్ని పెంచడానికి ఇంకా ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ మనం అనుకున్న ఇన్కమ్ కన్నా తక్కువొస్తే, సో అలా తక్కువ రావడానికి గల రీజన్స్ ఏంటో, మిస్టేక్స్ ఏంటి, ఎర్రర్స్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని, వాటన్నిటిని క్లియర్ చేసుకొని, కంపెనీలో బిజినెస్ అనేది బాగా జరిగేలా ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి తీసుకుంటారు. అలా చేంజెస్ అనేవి తీసుకోవడం కోసమే కంపెనీస్‌లో బడ్జెట్ అనేది ఎవ్రీ మంత్ కానీ, లేదా ఎవ్రీ ఇయర్ గానీ ఒక టైమ్ పీరియడ్‌కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా మన టాలీలో ఈరోజు బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తా మన కంపెనీకి. సో ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే, గేట్‌వే ఆఫ్ టాలీలో మాస్టర్స్‌లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. సో ఇలా క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత అకౌంటింగ్ మాస్టర్‌లో ఇక్కడ డైరెక్ట్‌గా బడ్జెట్ అనే ఆప్షన్ మనకి డిస్‌ప్లే అవ్వదు. సో డిస్‌ప్లే అవ్వదు కాబట్టి ఇక్కడే షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. షో మోర్ సెలెక్ట్ చేస్తే అకౌంటింగ్ మాస్టర్‌లో బడ్జెట్, ఇలా బడ్జెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ బడ్జెట్ క్రియేషన్‌కి సంబంధించి స్క్రీన్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది.
నువ్వు బడ్జెట్ అనేది దేనికైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్‌గా నేను ఈరోజు ఎక్స్‌పెన్సెస్‌కి బడ్జెట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. సో, నేమ్ ఇచ్చేసాను. అండర్ ప్రైమరీ అనే ఉంటుంది. సో, ఇలా అండర్ ప్రైమరీ ఎందుకని ఉంటుందంటే, మొన్న మనం కాస్ట్ కేటగరీస్ కానీ, కాస్ట్ సెంటర్స్ కానీ, ఇవాళ బడ్జెట్‌కి కానీ ఎక్కడ చూసినా అండర్ ప్రైమరీ అనే ఉంది. ఈ కాస్ట్ సెంటర్స్ గానీ, కాస్ట్ కేటగరీస్ గానీ, ఈ బడ్జెట్ అనే ఆప్షన్ గానీ, ఈ 3 టాలీలో మనకి వన్ ఆఫ్ ది ప్రైమరీ గ్రూప్ కింద వస్తాయి. సో, అందుకే అండర్ ఎప్పుడు ప్రైమరీ అనే ఉంటుంది. ప్రైమరీయే సెలెక్ట్ చేయాలి. పీరియడ్ ఆఫ్ బడ్జెట్ అంటున్నాడు. నువ్వెప్పటి నుండి ఎప్పటి వరకైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో, ఆ టైమ్ పీరియడ్ ఇవ్వాలి. నేను 1 ఇయర్‌కి ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. 1 ఏప్రిల్ 2022, 31 మార్చ్ 2023 ఇది 1 ఇయర్‌కి ప్రిపేర్ చేసే టైమ్ పీరియడ్ అనమాట. బడ్జెట్ అనేది ఎప్పుడూ టాలీలో 3 టైప్స్‌గా ప్రిపేర్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ గ్రూప్స్. గ్రూప్స్ వైస్‌గా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే, గ్రూప్స్ దగ్గర నో అనే ఉన్న ఈ ఆప్షన్‌ని మనం యెస్ పెట్టాలి. అలా యెస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఏ గ్రూప్‌కి బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నావో ఆ గ్రూప్ నేమ్ అడుగుతాడు. మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే అకౌంట్స్‌కి సంబంధించి మనం ఎలాంటి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయలేదు. కానీ కంపెనీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, అలా క్రియేట్ చేసిన వెంటనే మన కంపెనీలో డిఫాల్ట్‌గా 28 గ్రూప్స్ అనేవి అకౌంట్స్‌కి సంబంధించి గ్రూప్స్ అప్‌లోడ్ అవుతాయి. ఇప్పుడు ఆ 28 గ్రూప్స్ మీకు లిస్ట్ ఇక్కడ చూపిస్తాను నేను. కీబోర్డ్‌లో స్పేస్ బార్ గనక ప్రెస్ చేస్తే, స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఆ లిస్ట్ మొత్తం ఇక్కడే మనకి ఇలా డిస్‌ప్లే అవుతది. సో, మనం ఇవాళ ఎక్స్‌పెన్సెస్‌కి బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాం గాబట్టి, లిస్ట్ ఆఫ్ గ్రూప్‌లో ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్రూప్ అనేది నువ్వు సెలెక్ట్ చేయాలి. నేను ఈరోజు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌కి బడ్జెట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. సో, ఆ నేమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి సెలెక్ట్ చేశా. కాస్ట్ సెంటర్స్ అనేవి ఏమైనా అప్లై చేస్తావా? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌కి అంటున్నాడు. నేను గ్రూప్స్ వైస్‌గా ప్రిపేర్ చేస్తున్నా గాబట్టి, ఎలాంటి కాస్ట్ సెంటర్స్ అప్లై చేయను. సో, నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. నీకు టైప్ ఆఫ్ బడ్జెట్ క్లోజింగ్ అమౌంట్ కావాలా? ట్రాన్స్‌ఫర్ అమౌంట్ కావాలా? అంటున్నాడు. బడ్జెట్ అనేది ఎప్పుడు మనం ఆ టైమ్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత క్లోజింగ్ బ్యాలెన్సే చెక్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్ ఎవరు చేయరు. సో, ఆ క్లోజింగ్ బ్యాలెన్సే సెలెక్ట్ చేయాలి. నువ్వు ఎంత అమౌంట్ అయితే బడ్జెట్‌గా అనుకుంటున్నావో, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 1 ఇయర్‌కి నేను ఒక 2,50,000 అవ్వొచ్చని ఎస్టిమేషన్ ఏసాను. అలాగే డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్స్ అనేవి నాట్ అప్లికబుల్. క్లోజింగ్ బ్యాలెన్సే కావాలి. ఒక 2,00,000 అవ్వొచ్చనుకుంటున్నాను. సో, గ్రూప్స్ వైస్‌గా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 ఇచ్చేసాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి బ్యాకొచ్చేస్తాం. లెడ్జర్స్ వైస్‌గా బడ్జెట్ ప్రిపేర్ చేయాలి అంటే, లెడ్జర్స్ దగ్గర నో అని ఉన్న ఆప్షన్ యెస్ పెట్టాలి. నేమ్ ఆఫ్ లెడ్జర్ అని అడుగుతాడు అకౌంట్ నేము. మనం లెడ్జర్స్ అనేవి ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి ఎలాంటి లెడ్జర్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేదు. అకౌంట్స్ అనేవి. అక్కడ డిఫాల్ట్‌గా కూడా ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి ఎలాంటి లెడ్జర్స్ ఉండవు కాబట్టి, లెడ్జర్స్ వైస్‌గా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం ఈరోజు కుదరదు. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాకొచ్చేస్తాం. కాస్ట్ సెంటర్స్ వైస్‌గా బడ్జెట్ ప్రిపేర్ చేయాలి అంటే, ఈ ఆప్షన్ యెస్ పెట్టాలి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నేమ్ ఆఫ్ కాస్ట్ సెంటర్ అంటున్నాడు. మనం ఆల్రెడీ కాస్ట్ కేటగరీ, కాస్ట్ సెంటర్స్ 2 క్రియేట్ చేసాం. స్పేస్ బార్ కొడితే ఇక్కడ స్క్రీన్ మీద ఇలా వచ్చేస్తాయి. ఇలాగ. సో, డిపార్ట్మెంట్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ఎక్స్‌పెన్సెస్‌కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ఎక్స్‌పెన్సెస్ దగ్గరే నువ్వు వాల్యూ ఎంటర్ చేయాలి. 50,000 అవ్వొచ్చనుకుంటున్నా. ఇన్‌కమ్స్ ఏమి అవసరం లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 1,50,000 అవ్వొచ్చనుకుంటున్నాను. సేల్స్ డిపార్ట్మెంట్ 2,00,000 అవ్వొచ్చనుకుంటున్నాను. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కూడా 50,000 అవ్వొచ్చనుకుంటున్నాను. సో, ఇలా కాస్ట్ సెంటర్స్ వైస్‌గా బడ్జెట్ అమౌంట్ అనేది డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు. ప్రిపేర్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని ఇక్కడ అడుగుతున్నాడు ఎండింగ్‌లో. యెస్ మీద క్లిక్ చేస్తే ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి బడ్జెట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. యెస్ మీద క్లిక్ చేశా. సేవ్ అయిపోయింది. చూడాలంటే కీబోర్డ్‌లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి బ్యాక్‌కొచ్చేస్తాం. ఇలాగ. మనం క్రియేట్ చేసిన బడ్జెట్‌ని మనం చూడాలనుకుంటున్నాం. చూడాలంటే గేట్‌వే ఆఫ్ టాలీలో ఆల్టర్ తీసుకోవాలి. ఆల్టర్‌లో ఇక్కడ బడ్జెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇదిగోండి. సెలెక్ట్ చేస్తే ఇదిగో ఇలా డిస్‌ప్లే అవుతుంది.
మీరు చూడాలన్నా, మోడిఫికేషన్ చేయాలి అన్నా, మనం మాస్టర్‌లో, ఆల్టర్‌లో బడ్జెట్ అనే ఆప్షన్ తీసుకొని, మనం క్రియేట్ చేసిన నేమ్ ఏదైతే ఉందో, ఆ నేమ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు మనకి ఫ్యూచర్‌లో ఖర్చులు బాగా ఎక్స్‌పెన్సెస్ ఎక్కువయినాయి అనుకుందాం. సో, బడ్జెట్ వాల్యూ ఎక్కువైపోతుంది. అందుకే ఏం చేయాలనుకున్నామంటే, వాల్యూ పెంచాలని డిసైడ్ అయ్యాం. 2,50,000ని కాస్త 3,00,000, 2,00,000ని కాస్త 2,50,000గా ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. లెడ్జర్స్ వైస్‌గా లేదు, కాస్ట్ సెంటర్స్ వైస్‌గా కూడా మార్చుకోవచ్చు. You could be the muse to my passion. We can make love like an act of God.